ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు చూస్తే రాష్ట్రంలో అప్పులు పెరుగుతుండగా, మరింకో వైపు పిఠాపురంలో జరిగిన సంఘటన. మరి ఈ అంశాలన్నిటిపైన మనతో చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం. అమ్మా. యెస్ సార్. సో మరి మనం చూస్తే గనక చంద్రబాబు గారి పాలనలో అప్పులు పెరుగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ మీద యావత్ ప్రపంచం అంతా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ మూమెంట్లో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా బాగా ఎదుర్కొన్నారు. ప్రతి గవర్నమెంట్ ఎదుర్కొంది. అయితే అటువంటిది కూడా లెక్క చేయకుండా కరోనా బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు. ఆ నేపథ్యం యావత్ భారతదేశంలో కరోనాను ఎదుర్కొన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేషనల్ మీడియానే వెలుగెత్తి చాటింది. ఇక అది పోతే 2022 నుంచి 24 వరకు ఆ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,80,000 కోట్లు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టాడు. ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే సామాన్య మానవుడు ఆకలిగా ఉండకూడదు, సామాన్యుడు ఆకలి తీర్చడమే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. ఏ ఒక్క వ్యక్తి అన్నమో రామచంద్ర అని ఆంధ్ర రాష్ట్రంలో కంట తడి పెట్టకూడదు అనే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2,80,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలను బతికించాడు. ముందు అన్నిటికన్నా అది చాలా గొప్పతనం. అది మానవత్వం ఉన్న మనుషులే చేసేది, మానవత్వం లేని వాళ్ళు చేయరు. సరే, ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోయారు. అది ఈవీఎంల ప్రభావమా, ఓటర్స్ ప్రభావమా, ఇక భగవంతుడికి తెలియాలా. ఇప్పుడు మనం చూస్తున్న నేపథ్యంలో పక్కాగా ఈవీఎంల విషయంలో 50 లక్షల ఓట్లు ఫ్రాడ్ జరిగిందనేది మనం అందరం చూస్తున్నాం. సరే, ఓటమిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగేటప్పటికీ 60 నెలల కాలంలో 2,80,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చి 2 సంవత్సరాలు కరోనాను తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి కరోనాను ఎదుర్కొని ప్రజలందరినీ సుఖశాంతులుగా ఉండేటట్టు, కరోనా జబ్బు బారి నుండి తప్పించేటట్టు చేసినా కూడా 60 నెలల్లో 3,30,000 కోట్లు మాత్రమే అప్పు మిగిలింది తెలుగుదేశం పార్టీ వచ్చే టయానికి. దానికి 2024 ఎన్నికల ప్రచార నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, తెలుగుదేశం పెద్దలు అందరూ 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడు, రాష్ట్రాన్ని శ్రీలంకలా చేస్తున్నాడు, రావణ కష్టం కాలినట్టు కాలుస్తున్నాడు అనే తప్పుడు ప్రచారం చేసి ప్రజలని ఒక డైవర్షన్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది కాక ఏ అయితే పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో వాటినే 6 పథకాల అమలని చంద్రబాబు నాయుడు గారు వాటిని పేర్లు మార్చి మేము వస్తే 6 పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చాడు. 6 పథకాలు ఏమైనా పూర్తిగా అమలు చేస్తున్నాడా? అమలు చేసే పరిస్థితి లేదు. పెన్షన్లు ఇస్తున్నాడు. పెన్షన్లు 68 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 62 లక్షల మందికి, 60 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తారు. దాదాపు 7 నుంచి 8 లక్షల పెన్షన్లు కోత పెట్టారు. అదేవిధంగా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇవాళ తల్లికి వందనం అని అరకొరగా డబ్బులు ఇచ్చి పిల్లల్ని బడికి పోకుండా డ్రాప్ అవుట్స్ని పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఏది 20 నెలల్లోనే. ఇంకా అన్నదాత సుఖీభవ, రైతు భరోసా కేంద్రాలను అన్నదాత సుఖీభవ ఇయని చెప్పాడు. గ్యాస్ అని చెప్పాడు. గ్యాస్ ఇప్పుడు 1 సిలిండరే మహిళలకు వచ్చింది, మిగతా సిలిండర్లు వచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటికీ ఈ 23 నెలల కాలంలో 3,56,000 కోట్లు అప్పు చేశాడు.
ఈ డబ్బంతా అప్పు చేసి ఎక్కడికి దాచిపెట్టారు, ఎవరికి దోచిపెట్టారు? మేము అడుగుతుంది ఒకటే. 5 సంవత్సరాల కాలంలో 3,30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే నువ్వు 23 నెలల కాలంలోనే 3,56,000 కోట్లు ఏ ప్రజల సంక్షేమానికి నువ్వు ఉపయోగించావు? ఏ సామాన్యుడు ఆకలి తెచ్చడానికి ఉపయోగించావు? ఏ బిడ్డ చదువుకోవడానికి మీరు ఉపయోగపడ్డారు? ఏ బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్కి మీరు ఉపయోగపడ్డారు? ఎక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ పేదలకు ఎక్కడ ఉపయోగపడ్డారు? ఎందుకు 3,56,000 కోట్లు అప్పు చేశారు? దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పయ్యావుల కేశవ్ గారు ఓపెన్గానే చెబుతున్నాడు, 3,56,000 కోట్లు అయిపోయి దానికి పెట్టాను, దీనికి పెట్టాను, దీనికి పెట్టాను, దానికి పెట్టాను అని ఒక్కటి నిజం చెప్పకుండా, ఏ ఒక్క పథకం పేరు చెప్పకుండా కూడా వాళ్ళు ఇంత అప్పు చేశామని చెబుతున్నాడు. ప్రభుత్వం ఎందుకు అప్పు చేసింది, ఎవరికి దోచిపెట్టారు? రామోజీరావు వియ్యంకుడుక, లేకపోతే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వ్యక్తులక, కిరణ్ గారి వియ్యంకులకి, టీవీ5 బిఆర్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు అనుచరులకి ఈ 3,56,000 కోట్ల అప్పులు వాళ్ళకు దోచిపెట్టడం తప్పితే ప్రభుత్వ సంక్షేమం అనేది ఎక్కడ చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పిన 6 సూత్రాలు అడ్డదిడ్డంగా ఎటో పోయినాయి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు, అటర్ ఫ్లాప్. అది సూపర్ 6 పథకాలు అటర్ ఫ్లాప్. ఇంకా 2 పథకాలను ప్రయోగపెట్టిన పరిస్థితి లేనే లేదు. ఇక భవిష్యత్తులో ప్రవేశపెట్టే అర్హత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆడబిడ్డ పథకం 1,500 రూపాయలు, 50 ఏళ్ళు దాటిన ఆ మహిళకి 45,000 ఇస్తామని చెప్పారు. ఆ 2 పథకాలు అసలు అడ్రస్ కూడా లేవు. వాటి గురించి అడిగితే ఇక ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని ఒకప్పుడు మొన్న ఈ మధ్యనే వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అరిచారు ప్రజల్ని. ఇంక ఈ 3,56,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో 10-12 లక్షలు, అంటే సంవత్సరానికి 3-4 లక్షల చొప్పున 10-12 లక్షలు, మొత్తం 15 లక్షల కోట్ల అప్పుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వృద్ధ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి లేదు, ఎక్కడా పరిశ్రమ లేదు. ఊరక బొమ్మల్లో చూపెట్టుకోవడానికి, పేపర్లో వేయించుకోవడానికి ఆర్సిలర్ అన్నారు. అక్కడ శంకుస్థాపన చేశారు, ఇక దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఏదో రెన్యూవబుల్ ఎనర్జీ అని అన్నాడు. అసలు రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కడ? ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల ఉంది రెన్యూవబుల్ ఎనర్జీ. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంత కొన్నాడు, ఇంత కొన్నాడు, ఇప్పుడు మేము ఇంతకి ఇస్తాం. అసలు కరెంటు మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసింది ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం. ట్రూ డౌన్ ఛార్జీలు తగ్గించామని ఇవాళ చెప్పడం అది దుర్మార్గమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కరెంటు ఎప్పుడు పోయిన పరిస్థితి లేదు. కరెంటు మీద ఎప్పుడు బిల్లుల మీద పెంచిన పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఇవాళ ఈ గవర్నమెంట్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. త్వరలో కరెంట్ ఛార్జీలు పెరగబడుతుంది. చూడండి, ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెన్యూవబుల్ ఎనర్జీ మీటింగ్లో చెప్పాడో కరెంటు ఛార్జీలు పెంచమని, ఖచ్చితంగా మే నెల చివరికి కరెంటు ఛార్జీలు ఈ రాష్ట్ర గవర్నమెంట్ పెంచుతుంది. ఇకపోతే 3,56,000 కోట్ల రూపాయల అప్పుని ఆసుపత్రుల మీద పడ్డాడమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రుల మీద, ఉద్యోగస్తుల మీద పడ్డాడు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద 3,000 కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వాల్సి ఉంది ఆసుపత్రులన్నిటికీ. ఆ అప్పులు ప్రభుత్వం ప్రేజుడ్ మేనర్లో ఇస్తానని ఒప్పుకుంటూ ఆసుపత్రుల్ని తనఖా పెట్టాలంట. ఆసుపత్రులను తనఖా పెట్టడమే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే ఆసుపత్రుల ఓనర్లు కట్టుకోవాలి, హాస్పిటల్స్ ఓనర్స్ కట్టుకోవాలి. దానికి కూడా వడ్డీ ముందే కట్ చేసుకుంటారంట. ఇదేమన్నా వడ్డీ వ్యాపారమా, కాబోలి వ్యాపారమా? ఇదేమన్నా చక్రవడ్డీ వ్యాపారమా? ప్రభుత్వం వైద్యంతో చక్రవడ్డీ వ్యాపారం చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, ఆసుపత్రులు అన్ని సెక్యూరిటీగా పెట్టండి,
మీ 3,000 కోట్ల రూపాయలు మేము విడతల వారీగా చెల్లిస్తాము. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించలేకపోతే మీ ఆసుపత్రుల సెక్యూరిటీ మీద దాని మీద మేము ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. దాని తాలూకు వడ్డీ ముందే మేము కట్టించుకుంటాం. ఇది చక్రవడ్డీ వ్యాపారం లాగా ఉందమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం అనుకుంటాం ఊళ్ళో 3 రూపాయలు ఉంటే 5 రూపాయలు వడ్డీలు తీసుకుంటున్నారని కొంతమంది. ఆ రకంగా ఆసుపత్రులపై ఈ రకంగా వడ్డీ భారాలు పెంచుతున్నారు. అసలు వాళ్ళ బిల్డింగులనే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటున్నారు. ప్రైవేట్ బిల్డింగులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఏం తాకట్టు పెట్టుకోవడం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఎక్కడుందో ఇది అసలు అర్థం కావట్లేదు. ఇకపోతే ఉద్యోగస్తులకి 12వ పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ ఇంతవరకు వేయలేదు. 11వ పిఆర్సీకి సంబంధించిన కమిషనర్ని 2023 జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే ఆయన కొత్త ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసే టయానికి గవర్నమెంట్ పోయింది. ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వచ్చాడు. ఆ కమిషన్ వేయకపోగా ఇవాళ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు, ఇంక ఇయ్యము అని కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఐఆర్ అను పిఆర్సీ ఇవ్వకపోగా ఇంకా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి రావాల్సినటువంటి వాళ్ళకి 17,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా సున్నా చుట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆ 17,000 కోట్లు ఇచ్చే పరిస్థితి లేకపోగా ఆ 17,000 కోట్లు గవర్నమెంట్ అప్పుల కిందనో లేకపోతే గవర్నమెంట్ ఇంకో అభివృద్ధి పథకం అని చెప్పి ఇంకొక కాంట్రాక్టర్కి అప్పచెప్పే ఉద్దేశంలో ఉన్నారు. ఈ పిఆర్సీ చెప్పని లేదు, ఐఆర్ ప్రకటించే పని లేదు. టీఏలు కూడా 4 డిఏలు ఇవ్వాలమ్మా. అసలు డిఏ అంటే ఏందో ఈ ప్రభుత్వానికి తెలుసా? డిఏ అంటే కరువు బత్యం. 6 నెలలకు ఒకసారి ఉద్యోగస్తులకి కరువు బత్యం ఇస్తారు. ఆ కరువు బత్యం ఇప్పుడు 4 విడతలుగా ఇవ్వాలి. సంవత్సరానికి 2 సార్లు లెక్క 4 విడతలుగా ఇవ్వాలి. ఆ డిఏ ఇచ్చే పని లేదు. అసలు టీఏ సంగతి అంటే ట్రావెలింగ్ అలవెన్స్ సంగతి అంటే అసలు అది దిక్కు మొక్కు కూడా లేదు. ఈ డబ్బులన్నీ మీకు ఇంక ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా గవర్నమెంటే వాల్చుకుంటుంది. గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది కాబట్టి ఉద్యోగస్తులందరికీ మొండి చేయి చూపిస్తాను బహిరంగంగానే చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఇది కాక ఉద్యోగస్తుల శాలరీలో కూడా ఒక అభిప్రాయానికి ముందు రోజులు వచ్చే పరిస్థితి. ఇప్పుడు ₹1,00,000 వచ్చే శాలరీ, నీకు ₹1,00,000 ఎందుకు, రోజుకు 2,000 కాడికి 60,000 వస్తే సరిపోతుందని లెక్క కట్టి ఆ 40,000 గవర్నమెంట్ అకౌంట్లోకి వేసుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక కమిటీని వేసి దాని మీద సీక్రెట్గా విచారణ చేపిస్తున్నాడు. ₹1,00,000 వచ్చే ఉద్యోగస్తుడికి 40,000 కట్ చేసి ప్రభుత్వం తీసుకునే పరిస్థితి అన్నమాట. ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్గా దీంతో జీతాల్లో 3-4 నెలలు పెట్టి అవన్నీ గవర్నమెంట్ అకౌంట్లోకి, పీడీ అకౌంట్లోకి పోయింది. ఇప్పుడు ఇంక ఏంది, ఇప్పుడు ఈ 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాక ఉద్యోగాలు, పిఆర్సీలు, ఐఆర్లు, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పీడీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి తరలించుకొని ఎవరికి దోచిపెట్టాలని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఇంకా ఎంత సర్వనాశనం చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రకంగా అప్పులు చేసి ఉద్యోగస్తుల మీద కూడా వాళ్ళ జీతాలు కూడా కట్ చేసే నేపథ్యంలో ఉండి వాళ్ళ ఇంక్రిమెంట్లు కానీ, ఐఆర్లు కానీ, పిఆర్సీలు కానీ ఇవేమి ఇవ్వకుండా ప్రభుత్వ అకౌంట్లోకి, పీడీ అకౌంట్లోకి మార్చుకొని ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ డబ్బులన్నీ ఎవరికి దోచిపెడుతున్నాడు? ఇటువంటి వికృతానందం కలిగినటువంటి వ్యక్తి మనకు పరిపాలన చేస్తున్నాం. మన కర్మ అన్నమాట ఇది. అంత తప్పితే రెండో మాట నేను అనలేను కూడా. చంద్రబాబు నాయుడు గారి విషయం గవర్నమెంట్ పెద్దలు కూడా అంతే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇప్పుడంటే ఏదో బెడ్ మీద ఉన్నాడు. మనం ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఇవాళ ఎటువంటి సంక్షేమం లేదు, పాడు లేదు. ఇప్పుడు వీళ్ళేమో సూపర్ 6 అన్నారు, ఆయనేమో షణ్ముఖ పథకం అని పెట్టాడు. అసలు ఆ షణ్ముఖ పథకం ఎడిపోయిందో కూడా అర్థం కాదు.
7 పథకాల షణ్ముఖ యాత్ర ఎటుపోయింది కూడా అర్థం కాదు. షణ్ముఖ వ్యూహం, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే షణ్ముఖ వ్యూహం కావాలని అన్నాడు. ఈయనేమో సూపర్ 6 అన్నాడు. ఈ 6లోనేమో 3 పోయినాయి, 3 అరకొరగా చేస్తున్నారు. అసలు షణ్ముఖ వ్యూహం అనేది ఎటుపోయింది కూడా ఇంతవరకు తెలియదు. దాని గురించి ప్రజా సంక్షేమం గురించి ప్రశ్నించే పరిస్థితి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉందా అంటే ఆ పరిస్థితి అసలు లేదు. ఇప్పుడు అసలే మాట్లాడే పరిస్థితి లేడు, హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడకూడదు. ఇంకా మిగతా మంత్రులు ఉన్నారు. మిగతా మంత్రులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఈ నీళ్లు తాగు అంటే తాగటం, ఈ నీళ్లు ఉయ్యి అంటే ఉయ్యటం, అంతకు తప్పితే వ్యక్తిగత అభిప్రాయాలకి ఎటువంటి అవకాశం లేకుండా ఒక నియంతలో కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి నియంత పాలన పరిపాలిస్తున్నాం. ఈ అప్పులన్నీ ఏం చేయాలి? రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? 5 కోట్ల 5.5 కోట్ల ఆంధ్రులు రోడ్డును పడాలన్నా, లేకపోతే రాష్ట్రాలు విడిచిపెట్టిపోవాలన్నా? ఎందుకు ఈ అప్పులు చేయడానికి కారణం ఏంది? ఈ అప్పులు ఎవరికి ఇస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఏ సంక్షేమం చేస్తున్నావు? ఏ అభివృద్ధి చేస్తున్నావు? ఏ పరిశ్రమ తెచ్చావు? ఏ ప్రాంతాన్ని బాగు చేసావు? ఒక్కటి చెప్పమనండి. ఒక్క రాక్షసానం తప్ప. ఎస్ సార్. మరి అప్పులన్నింటి వల్ల మనం చూస్తే సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? ఇదంతా రేపు సామాన్య ప్రజలే కదమ్మా భరాయించాల్సిందే. 5.5 కోట్ల ఆంధ్రులు ఈ అప్పులన్నీ భరాయించాల్సిందే. 5.5 కోట్ల ఆంధ్రులు ఈ అప్పులన్నీ భరాయించాల్సిందే. తలకు 3 లక్షలు పడతాయో 4 లక్షలు పడతాయో భవిష్యత్తు తేలుద్దన్నమాట. ఏమ్మా, ఒక్కొక్క తలకి 3 లక్షల అప్పు తీర్చే పరిస్థితి ఉంది. ఈ 5 ఏళ్ళు పూర్తయ్యే లోపు అంటే 15 లక్షల కోట్ల అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఇది ప్రజలు మనం పన్నుల రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనం భరాయించాల్సిందే. ఆయన చేస్తాడు, ఆయన పోతాడు, మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. ఈ అప్పులకు వడ్డీలు కట్టుకోలేక వచ్చి ఆయనకు సరిపోతుంది. మేము అభివృద్ధి చేస్తున్నాం, ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి చూపి మనం. రోడ్లు వేసామంటారు. వేసిన రోడ్లు వేసిన ఎన్నికైతే కాలమంటే వచ్చిన పరిస్థితి మనం ఒక వారం రోజులు పెట్టి వీడియోలో చూస్తున్నాం, నెటిజన్లు పెట్టే న్యూస్ చూస్తూనే ఉన్నాం. అచ్చులు లేచి వస్తున్నాయి రోడ్లు. మరి రోడ్లు తారతోటి వేస్తున్నారా, కిరోసిన్ తోటి వేస్తున్నారా, రాళ్లతోటి వేస్తున్నారా, మట్టితోటి వేస్తున్నారా కూడా అర్థం కావట్లా. మట్టి కిరోసిన్ ఆయిల్ కనిపించి రోలా తిప్పుతున్నారు. ఆ రోలానికి వెళ్తే 10 మంది నడుస్తుంటారు, నడిచేదానికి వెళ్తా కాలికి తగిలి వస్తున్నాయి. అవి వాళ్ళు వేశారు రోడ్లు. ఎక్కడ స్టాండర్డ్ లేదు, దేనికి స్టాండర్డ్ లేదు. అప్పులు చేయటంలోనే స్టాండర్డ్ ఉంది చంద్రబాబు నాయుడికి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చివాట్లు పెట్టింది. ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు చివాట్లు పెట్టింది. అయినా కూడా మళ్ళీ మంగళవారం నాడు వచ్చేటప్పటికి 4,000 కోట్లు 5,000 కోట్లు అప్పు ఎటో ఒకటి నుంచి ఇవ్వాలి కదా. ఏదో ఒక బాండ్ని అడ్డం పెట్టుకున్నాం, ఏదో ఒక కార్పొరేషన్ అడ్డం పెట్టు, ఇది పెట్టాలి. ఇక చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉండే ఆలోచన ఇంకొక్కటే నమ్మను. ప్రతి మనిషికి టోల్ గేట్ వసూలు చేస్తారు రానున్న రోజుల్లో. ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే విధ్వంసం ఏంటంటే ప్రతి మనిషికి రోడ్డు ఎక్కితే టోల్ గేట్, రోడ్డు మీద 5 కిలోమీటర్లు నడిస్తే 10 రూపాయలు చెల్లించాల్సిందే. ఆ రకంగా రోడ్డు మీద టోల్ గేట్ పెట్టే పరిస్థితి ఉంది. అది నిన్న మొన్న కొంతమంది నెటిజన్లు గ్రౌండ్లలో పిల్లలు ఆడుకుంటుంటే 700 రూపాయలు కట్టమని మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతటికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టోల్ గేట్ పెడతారు. పర్సన్స్ టోల్ గేట్. ఎవరు రోడ్డు ఎక్కినా టోల్ గేట్ కట్టాల్సిందే. లోకల్గా తిరిగితే ఎంత, బయటికి పోతే ఎంత, మనిషికి ఎంత. మనం ఇప్పుడు ఎటు వెహికల్స్ కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి, ఎన్హెచ్కి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తులకి టోల్ గేట్ అనే విచిత్రమైనటువంటి పథకం ఈ ప్రభుత్వం తీసుకురాబోతున్నాం. వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి పెట్టుబడిదారులకి ఆదాయం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయాలనే ప్రయత్నంలో ఉంది. ఫస్ట్ ఉద్యోగుల మీద పడుతుంది, తర్వాత ప్రజల మీద పడుతుంది. 5.5 కోట్ల మంది రోజుకి కనీసం 2 కోట్ల మంది అయినా బయటకు వస్తారు, లేకపోతే 3 కోట్ల మంది అయినా బయటకు వస్తారు. 3 కోట్ల మందికి బయటకు వస్తే ఒక్కొక్క మనిషికి
టోల్ గేట్ కిలోమీటర్ల లెక్కన టోల్ గేట్ వసూలు చేస్తే ఎన్ని వేల కోట్లు అవుతాయో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పెట్టే పథకం, మనిషి రోడ్డు మీదకి వస్తే టోల్ గేట్ కట్టాల్సిందే. ఆ టోల్ గేట్ డబ్బులు టీడీపీ కార్యకర్తల కాడికి వెళ్తాయో, టీడీపీ నాయకుల కాడికి వెళ్తాయో, ప్రభుత్వానికి వెళ్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి టోల్ గేట్ కట్టాల్సిందే. అంత దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితి. మా మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు క్లియర్గా దాని గురించి. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. భవిష్యత్తు ఎట్లుంటుందో భగవంతునికే తెలియాలా. 2 ఏళ్లకే 3.5 లక్షల కోట్లు, ఇంకా రానున్న 3 ఏళ్లకి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఇవన్నీ అప్పులు ఎవరు తీర్చాలా, ఎలా తీర్చాలా అని ఆయన నిన్న మొన్న మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఐడియా ఉంది ఏంటంటే టోల్ గేటే, వ్యక్తుల మీద టోల్ గేటే. వ్యక్తి రోడ్డు ఎక్కితే 10 రూపాయలు, రోడ్డు దిగితే 10 రూపాయలు, అంతే టోల్ గేట్. అదేమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉండే, ఆ క్రైసిస్లో మనం కాపాడుకోవాలా. సంపద సృష్టి మన సంపద మనమే సంపాదించుకోవాలా, మన సంపద మనమే ప్రభుత్వానికి ఇవ్వాలా. నువ్వు తినే అన్నం కూడా కూలోడు 100 రూపాయలు సంపాదించుకున్నాడు అనుకోండి, 2 కిలోమీటర్లు పోయి దాంట్లో ఒక 20 రూపాయలు టోల్ గేట్ కట్టాలి. అదే ఆయనకి సంపద సృష్టి. ఇంకా తప్పితే సంపద సృష్టి ఏం లేదు. ధ్యానించి చెప్తాడు సంపద సృష్టి ఏముందని మన ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో 900 కిలోమీటర్ల సీ ఏరియా ఉంది, మనకి సీ కోస్ట్ ఏరియా. దాని మీద పడండి, దాని మీద సంపద క్రియేట్ చేయండి. దాని మీద ఖచ్చితంగా వచ్చింది టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద పెడితే. అటువంటి పని ఎప్పుడు చెయ్యరు. ప్రజలను పీక్కు తినాల. ప్రజల జేబుల్లో రూపాయి ఉండకూడదు. వాడు 24 గంటలు ఆకలితో అల్లాడిపోతూనే ఉండాలి. అది మనకు ఆనందం.